హలో చిల్డ్రన్, ఈరోజు మన యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ పార్ట్ 6 అనేది డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈ సెషన్లో మనం రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ బేసెస్, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్, రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనే కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ బేసెస్. The reaction between an acid and base to form salt and water is called neutralization reaction. That is, acid plus base gives rise to salt plus water. అంటే యాసిడ్ బేస్తో రియాక్ట్ అయ్యి మనకి సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అయ్యే రియాక్షన్ మనం ఏమంటాం? న్యూట్రలైజేషన్ అంటాము. దిస్ ఈజ్ అన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. What is an exothermic reaction? The chemical reaction in which the heat energy is released, that chemical reaction is called exothermic reaction. అంటే ఇక్కడ యాసిడ్ ప్లస్ బేస్ సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ చేసేటప్పుడు హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఎగ్జామ్లో వాట్ ఈస్ న్యూట్రలైజేషన్, గివ్ టు ఎగ్జాంపుల్స్ అని అడుగుతారు. కాబట్టి ఎగ్జాంపుల్స్ చూద్దాము. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్ కదా. యాసిడ్ ప్లేస్లోనే ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl తీసుకున్నాను. బేస్ ప్లేస్లో సోడియం హైడ్రోక్సైడ్ NaOH తీసుకున్నాను. HCl ప్లస్ NaOH గివ్స్ రైస్ టు NaCl అనే సాల్ట్ ఫామ్ అయింది విత్ వాటర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, HCl ప్లస్ KOH గివ్స్ రైస్ టు KCl ప్లస్ H2O. అంటే Na ప్లేస్లో K రీప్లేస్ చేసి ఇంకొక ఎగ్జాంపుల్గా కూడా మనం రాసుకోవచ్చు. అలాగే HCl plus MgOH twice, magnesium hydroxide gives rise to MgCl2 plus H2O. అలాగే HCl plus CaOH twice gives rise to CaCl2 plus H2O. ఇక్కడ నేను చూడండి ఓన్లీ బేస్ మార్చి యాసిడ్ అలాగే ఉంచి ఎన్ని ఎగ్జాంపుల్స్ రాశానో చూడండి. ఇప్పుడు యాసిడ్ మారుస్తున్నాను. H2SO4 plus calcium hydroxide gives rise to CaSO4 plus 2H2. అంటే ఇక్కడ బేస్ మార్చకుండా యాసిడ్ అనేది మార్చాను. అంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సిమిలర్గా మీరు నేర్చుకోవడానికి ఈజీగా ఎలా మీరు చూడాలనేది ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్, HCl plus NaOH gives rise to NaCl plus H2O. HCl plus KOH gives rise to KCl plus H2O. అంటే ఈక్వేషన్స్ మీకు కొంతమందికి నేర్చుకోవడం కష్టంగా ఉన్నవాళ్ళు ఇలా ఈజీ టిప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఓకే, యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్, దట్ ఈస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక యాక్టివిటీ అనేది పెర్ఫామ్ చేద్దాము. ఆల్రెడీ మనం ఫినాఫ్థలీన్ ప్రీవియస్ సెషన్స్లో చూసాం. న్యూట్రల్ మీడియంలోనూ ఎసిడిక్ మీడియంలోనూ ఫినాఫ్థలీన్ కలర్లెస్గా ఉంటుంది, బేసిక్ మీడియంలో మాత్రం పింక్ కలర్లో ఉంటుందనే విషయాన్ని మనం చూసాము. ఇక్కడ నేను ఒక కోనికల్ ఫ్లాస్క్లో డిస్టిల్ వాటరు, దానిలో ఫినాఫ్థలీన్ వేసాను. డిస్టిల్ వాటర్ తీసుకొని, డిస్టిల్ వాటర్ అంటే న్యూట్రల్ మీడియం కదా, కాబట్టి కలర్లెస్గా ఉంది. ఫస్ట్ కోనికల్ ఫ్లాస్క్ న్యూట్రల్ మీడియంలో ఉంది. ఇప్పుడు నేను ఆ కోనికల్ ఫ్లాస్క్లోకి సోడియం హైడ్రోక్సైడ్ పోస్తున్నాను. ఎప్పుడైతే సోడియం హైడ్రోక్సైడ్ బేస్ని ఈ కోనికల్ ఫ్లాస్క్లోకి పోసానో న్యూట్రల్ మీడియం కాస్త ఏమవుతుంది? బేసిక్ మీడియం కింద మారుతుంది. కాబట్టి ద కలర్ ఆఫ్ ఫినాఫ్థలీన్ బేసిక్ మీడియం ఈజ్ పింక్ కలర్, కాబట్టి పింక్ కలర్లోకి మారింది. ఇప్పుడు నేను ఆ కోనికల్ ఫ్లాస్క్లోకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోస్తున్నాను. ఆల్రెడీ అక్కడ మనకి బేసిక్ మీడియంలో ఉంది. ఎప్పుడైతే ఆ బేసిక్ మీడియంలోకి నేను యాసిడ్ పోస్తున్నానో కొంత యాసిడ్ పోసేసరికి ఆ బేస్ యాసిడ్తో కలిసి న్యూట్రలైజ్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ న్యూట్రల్ మీడియంలోకి మనకి ఫస్ట్ కోనికల్ ఫ్లాస్క్ ఎలా ఉందో ఆ సిచ్యువేషన్లోకి వచ్చేస్తుంది. కాబట్టి కలర్లెస్గా మారింది చూడండి. అలాగే తర్వాత మళ్ళీ ఆ కోనికల్ ఫ్లాస్క్లోకి సోడియం హైడ్రోక్సైడ్ సొల్యూషన్ పోస్తున్నాను. అంటే మళ్ళీ బేసిక్ మీడియంలో, ఇప్పుడు ఇందాక న్యూట్రల్ మీడియం నుంచి మళ్ళీ NaOH పోసేసరికి సోడియం హైడ్రోక్సైడ్ బేస్ కార్డ్ పోసేసరికి మళ్ళీ బేసిక్ మీడియంలోకి వచ్చింది. కాబట్టి మళ్ళీ ఆ పింక్ కలరు రీఅపేర్ అవుతుంది. మిమ్మల్ని ఎగ్జామ్లో ఎందుకు ఆ పింక్ కలర్ మళ్ళీ రీఅపేర్ అయింది, ఫస్ట్ ఉన్న పింక్ కలర్ ఎందుకు డిజపియర్ అయింది,
ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక టైట్రేషన్ చేస్తున్నాను. ఇక్కడ కోనికల్ ఫ్లాస్క్లో నేను హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాను, బ్యూరెట్లోనేమో సోడియం హైడ్రోక్సైడ్ తీసుకున్నాను. సోడియం మనకి ఈ కోనికల్ ఫ్లాస్క్లో కొంచెం ఫినాఫ్థలిన్ వేసాను. ఇండికేటర్ మనకి ఆల్రెడీ ఎసిడిక్ మీడియంలో ఫినాఫ్థలిన్ కలరు మనకి కలర్లెస్ అనే విషయం తెలుసు కదా. కాబట్టి కోనికల్ ఫ్లాస్క్లోనే యాసిడ్ పోసాను కాబట్టి ఫినాఫ్థలిన్ కలర్లెస్గా ఉంది. బ్యూరెట్తో డ్రాప్ బై డ్రాప్ సోడియం హైడ్రాక్సైడ్ పోస్తున్నాను. సెకండ్ ఫిగర్లో చూడండి, ఒక పర్టికులర్ స్టేజ్ దగ్గర లైట్గా పింక్ డాట్ వచ్చింది అంటే దాన్ని మనం న్యూట్రలైజేషన్ ఎండ్ పాయింట్ అంటాం. అంటే అక్కడ కరెక్ట్గా మన ఆ కోనికల్ ఫ్లాస్క్లో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మన బ్యూరెట్ నుంచి పోసిన సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కరెక్ట్గా న్యూట్రలైజ్ చేసేసింది. అంటే న్యూట్రల్ మీడియంలోకి వచ్చేసింది. ఆ యాసిడ్ బేస్ కలిసి న్యూట్రలైజేషన్ జరిగింది. కరెక్ట్గా ఎండ్ పాయింట్ ఆ పింక్ డాట్ వచ్చింది. ఆ తరువాత కొంచెం మన సోడియం హైడ్రాక్సైడ్ పోస్తే బేసిక్ మీడియంలోకి వస్తుంది కాబట్టి పింక్ కలర్ అనేది ఫామ్ అయింది చూడండి. ఓకే, మరి డైలీ లైఫ్లో మనం ఎక్కడ న్యూట్రలైజేషన్ చూస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ హెచ్సిఎల్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం యాంటాసిడ్ ట్యాబ్లెట్లు తీసుకుంటాం, ఈనో ఇలాంటివి తీసుకుంటాం. అంటే మన స్టమక్లో ఉన్న గ్యాస్ట్రిక్ జ్యూస్ హెచ్సిఎల్ని యాసిడ్కి ఈ యాంటాసిడ్లో ఉన్న బేసు లోపలికి వెళ్ళి న్యూట్రలైజేషన్ జరుగుతుంది అన్నమాట. అంటే యాంటాసిడ్లో ఉన్నది ఏంటి? బేసిక్ సబ్స్టెన్సు. వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ that take place in our stomach when an antacid tablet is consumed? న్యూట్రలైజేషన్. అంటే యాంటాసిడ్లో ఉన్న బేసు స్టమక్లో ఉన్న యాసిడ్తో న్యూట్రలైజ్ అవుతుంది. అలాగే మనం ఒక తేనెటీగ కుట్టినప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ ఇరిటేషన్ వస్తుంది మనకి. మనం వెంటనే ఏదైనా బేకింగ్ సోడా లాంటిది రాసినప్పుడు మనకి కొంత రిలీఫ్ అనేది కలుగుతుంది. ఆ తేనెటీగ కానీ చీమ కానీ కుట్టినప్పుడు మనకి ఫార్మిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ బేకింగ్ సోడాలో ఉన్న బేస్ని మనం ఆ ఎఫెక్టెడ్ ఏరియా మీద అప్లై చేసినప్పుడు మనకి న్యూట్రలైజేషన్ జరిగి మనకి కొంత రిలీఫ్ అనేది వస్తుంది. అలా మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ మన డైలీ లైఫ్లో ఈ న్యూట్రలైజేషన్ని మనం చూస్తూనే ఉంటాం మనం. ఇప్పుడు న్యూట్రలైజేషన్ అంటే యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. అలాగే మనం స్ట్రాంగ్ యాసిడ్స్ చూసాము, వీక్ యాసిడ్స్ చూసాము, స్ట్రాంగ్ బేసెస్ చూసాము, వీక్ బేసెస్ చూసాం. ఇప్పుడు మనకు వచ్చిన డౌట్ వస్తుంది, యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్ కదా. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రియాక్ట్ అయితే ఏర్పడే సాల్ట్ ఏ టైప్గా ఉంటుంది? అలాగే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అయితే ఎలాంటి సాల్ట్ ఫామ్ అవుతుంది? వాటి గురించిన ఇన్ఫర్మేషన్ టేబుల్ ఇవ్వటం జరిగింది. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేసు మనకి రియాక్ట్ అయినప్పుడు మనకి ఏర్పడే సాల్ట్ న్యూట్రల్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ గివ్స్ రైస్ టు న్యూట్రల్ సాల్ట్ ప్లస్ వాటర్. రెండు స్ట్రాంగ్ అయితే న్యూట్రల్ సాల్ట్ ఫామ్ అవుతుంది. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, యాసిడ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనకి ఫామ్ అయ్యే సాల్ట్ కూడా ఎసిడిక్ సాల్ట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఎసిడిక్ సాల్ట్ ప్లస్ వాటర్ అనేది మనకి ఎసిడిక్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అయితే. అలాగే వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే ఇక్కడ బేస్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బేసిక్ సాల్ట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. వీక్ యాసిడ్ వీక్ బేస్ అయితే న్యూట్రల్ సాల్ట్ అవ్వచ్చు, వెదర్ ఇట్ మే బి ఎసిడిక్ ఆర్ బేసిక్, దట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ యాసిడ్ అండ్ టైప్ ఆఫ్ బేస్ అనమాట. కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే న్యూట్రల్ సాల్ట్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అయితే ఎసిడిక్ సాల్ట్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే మనకి బేసిక్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఏ విధంగా మనకి ఫామ్ అవుతుందో కూడా మీకు క్లియర్గా ఇవ్వటం అనేది జరిగింది. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే న్యూట్రల్ సాల్ట్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అయితే ఎసిడిక్ సాల్ట్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే బేసిక్ సాల్ట్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది.
స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే ఏమని నేర్చుకున్నాం మనం? HCl, H2SO4, HNO3. స్ట్రాంగ్ బేసెస్ అంటే NaOH, KOH, కాల్షియం హైడ్రోక్సైడ్, మెగ్నీషియం హైడ్రోక్సైడ్. అలాగే వీక్ యాసిడ్ అంటే ఎస్టిక్ యాసిడ్, వీక్ బేస్ అంటే NH4OH, అమ్మోనియం హైడ్రోక్సైడ్. అంటే ఇప్పుడు మనం మళ్ళీ ఎందుకు రికాల్ చేసుకున్నామంటే స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. సపోజ్ HCl ప్లస్ NaOH మనకి రెండు రియాక్ట్ అయితే మనకు వచ్చేది ఏంటి? న్యూట్రల్ సాల్ట్ NaCl ప్లస్ H2 అనేది వస్తుంది. అంటే ఏ టైప్ ఆఫ్ యాసిడ్ ఏ టైప్ ఆఫ్ బేస్ రియాక్ట్ అయ్యాయో దాన్ని బట్టి మనకి ఫామ్ అయిన సాల్ట్ యొక్క నేచర్ అనేది మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్, స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. ఎగ్జాంపుల్, స్ట్రాంగ్ యాసిడ్గా HCl తీసుకున్నాను, స్ట్రాంగ్ బేస్గా సోడియం హైడ్రోక్సైడ్ తీసుకున్నాను, NaCl ఫామ్ అయింది. NaCl న్యూట్రల్ సాల్ట్ అనేది మనకి అవుతుంది. అలాగే స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్ HCl తీసుకున్నాను, వీక్ బేస్ సోడియం అమ్మోనియం హైడ్రోక్సైడ్ తీసుకున్నాను. వీక్ బేస్ కింద అమ్మోనియం హైడ్రోక్సైడ్, స్ట్రాంగ్ యాసిడ్ కింద HCl రియాక్ట్ అయినప్పుడు మనకి NH4Cl. స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్ కాబట్టి ఎసిడిక్ సాల్ట్ అనేది మనకి ఫామ్ అయింది. అలాగే వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. వీక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నాను, స్ట్రాంగ్ బేస్ సోడియం హైడ్రోక్సైడ్ తీసుకున్నాను, CH3COONA సోడియం ఎసిటేట్ అనేది ఫామ్ అయింది. వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ కాబట్టి బేసిక్ సాల్ట్. అలాగే లాస్ట్ ఎగ్జాంపుల్, వీక్ యాసిడ్, వీక్ బేస్. వీక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నాను, వీక్ బేసు అమ్మోనియం హైడ్రోక్సైడ్ తీసుకున్నాను. ఏర్పడిన సాల్ట్ మనకి CH3COONH4, దట్ ఈస్ న్యూట్రల్. అంటే వీక్ యాసిడ్, వీక్ బేస్ ఎప్పుడు న్యూట్రల్ ఫామ్ అవ్వాలని లేదు, దట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్. హియర్ న్యూట్రల్ సాల్ట్ అనేది మనకి ఫామ్ అయింది. ఈ విధంగా అది యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్, బేస్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి మనకి ఫామ్ అయ్యే సాల్ట్ యొక్క నేచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ మన డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం. చూడండి, మెగ్నీషియం క్లోరైడ్, జింక్ క్లోరైడ్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, అల్యూమినియం సల్ఫేట్, కాపర్ సల్ఫేట్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ కూడా మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ మన దగ్గర ఉన్నాయి కదా, వీటి యొక్క నేచర్ తెలుసుకోవాలి. అది ఎసిడిక్ సాల్టా, బేసిక్ సాల్టా, న్యూట్రల్ సాల్టా అని తెలుసుకోవడానికి మనం లిట్మస్ పేపర్ కూడా వాడచ్చు. బ్లూ లిట్మస్ పేపర్ వాడచ్చు, రెడ్ లిట్మస్ వాడచ్చు, యూనివర్సల్ pH పేపర్ ఉపయోగించి. ఆల్రెడీ మనకి pH పేపర్ మనకి స్కేల్ కూడా చూసాం మనం. pH పేపర్ స్కేల్ అనేది ఇప్పుడు చూడండి, ఇక్కడ కలర్స్ మనకి pH 0 to 14 వరకు ఉన్నాయి. ఆ కలర్ చేంజ్ని బట్టి అది ఎసిడిక్కా, న్యూట్రలా, బేస్ అనేది కూడా మనం చెప్పచ్చు. ఇక్కడ బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మారింది అనుకోండి, బ్లూ లిట్మస్ రెడ్ కలర్లోకి మారితే అది మనకి ఎసిడిక్ సాల్ట్ అని. అలాగే రెడ్ లిట్మస్ బ్లూ కలర్లో మారితే బేసిక్ సాల్ట్ అని. అట్లాగే మనకి pH పేపర్ చూడండి, ఎగ్జాంపుల్ pH పేపరు బ్లూ కలర్లోకి మారింది. బ్లూ కలర్లోకి మారిందంటే బేసిక్ సాల్ట్. అదే గ్రీన్ కలర్లోకి మారితే మనకి న్యూట్రల్ సాల్ట్. అదే రెడ్ కలర్లోకి మారితే ఎసిడిక్ సాల్ట్ pH పేపర్ కనుక. ఈ విధంగా మనం యూనివర్సల్ pH పేపర్ని ఉపయోగించి ఆ సాల్ట్ సొల్యూషన్లో మనం డిప్ చేసి ఆ సాల్ట్ యొక్క నేచర్ కనుక్కోవచ్చు. అలాగే ఆ సాల్ట్ ఫామ్ అవ్వడానికి మనం యూజ్ చేసిన ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్, స్ట్రెంగ్త్ ఆఫ్ బేస్ మనం తెలుసుకున్న మనకి టైప్ ఆఫ్ సాల్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ సాల్ట్ అనేది ఫామ్ అయింది అనేది కూడా మనకి తెలుస్తుంది. అలాగే ఇక్కడ మీకు కొన్ని సాల్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ సాల్ట్స్ ఎసిడిక్, బేసిక్, న్యూట్రల్ అనేది మనం చూద్దాం. ఇక్కడ సోడియం క్లోరైడ్ న్యూట్రల్ సాల్ట్. అంటే మీకు కొన్ని సాల్ట్స్ ఇచ్చి సాల్ట్ దాని ఎసిడిక్ నేచర్, బేసిక్ నేచర్, న్యూట్రల్ సాల్ట్ మీరు కేటగరైజ్ చేయమని కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు. సోడియం క్లోరైడ్ న్యూట్రల్ సాల్ట్, అల్యూమినియం క్లోరైడ్ ఎసిడిక్ సాల్ట్, సోడియం ఎసిటేట్ బేసిక్ సాల్ట్, అమ్మోనియం క్లోరైడ్ ఎసిడిక్ సాల్ట్, సోడియం హైడ్రోజన్ కార్బనేట్ బేసిక్ సాల్ట్ అంటే బేకింగ్ సోడా మనకి, సోడియం కార్బనేట్ వాషింగ్ సోడా బేసిక్ సాల్ట్, ఇవన్నీ కూడా మనకి బేసిక్ సాల్ట్స్. ఇప్పుడు సోడియం క్లోరైడ్ అనేది న్యూట్రల్ సాల్ట్ అయింది అంటే అక్కడ మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్, అలాగే సోడియం హైడ్రోక్సైడ్ స్ట్రాంగ్ బేస్ వల్ల అది న్యూట్రల్ సాల్ట్ అనేది మనకి
ఫామ్ అయింది. అలాగే సోడియం ఎసిటేట్ వచ్చేసరికి వీక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ అవ్వటం వల్ల వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కాబట్టి అక్కడ మనకి బేసిక్ సాల్ట్ అనేది ఫామ్ అయింది. ఈ విధంగా మనం సాల్ట్స్ని మనం కేటగరైజ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్లో ఇలా మీకు కొన్ని సాల్ట్స్ ఇచ్చి జస్ట్ యూ హ్యావ్ టు కేటగరైజ్ ఎసిడిక్, బేసిక్ అండ్ న్యూట్రల్ సాల్ట్స్ అని ఒక ట్యాబ్లెట్ ఫామ్ అనేది ఇస్తారు. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్. మెటల్ ఆక్సైడ్స్తో యాసిడ్స్ రియాక్ట్ అయ్యి మనకి సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ కాపర్ ఆక్సైడ్ తీసుకున్నాను మెటల్ ఆక్సైడ్కి ఎగ్జాంపుల్గా. కాపర్ ఆక్సైడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి మనకి కాపర్ క్లోరైడ్, కాపర్ టు క్లోరైడ్ సొల్యూషన్ అనే సాల్ట్ అనేది ప్లస్ వాటర్ అనేది ఫామ్ అయింది. చూడండి, కాపర్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గివ్స్ రైజ్ టు కాపర్ క్లోరైడ్ ప్లస్ వాటర్. అంటే మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్. ఆల్రెడీ ఈ రియాక్షను మనకి దగ్గరగా ఎలా కనిపిస్తుంది? బేస్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ మనం చూసాము. అంటే ఇక్కడ ఏదైతే యాసిడ్, ఏ పదార్థం అయితే యాసిడ్తో కలిసి న్యూట్రలైజ్ సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ చేస్తుందో అక్కడ న్యూట్రలైజేషన్ జరిగినట్లు మనం ఊహించుకున్నట్లయితే ఈ మెటల్ ఆక్సైడ్కి బేస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్? బేసిక్ నేచర్. మనం కాబట్టి మెటల్ ఆక్సైడ్స్ని వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ మెటల్ ఆక్సైడ్ అంటే బేస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మెటల్ ఆక్సైడ్ బేస్. ఇప్పుడు మెటల్ ఆక్సైడ్స్ బేసిక్ నేచర్లో ఉంటాయా అనేది టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం మెగ్నీషియం, మీరు ఆల్రెడీ మెగ్నీషియం రిబ్బన్ మీకు ఆల్రెడీ ఇలాంటి మెగ్నీషియం రిబ్బన్ మీరు ల్యాబ్లో చూసుంటారు కదా. ఆ మెగ్నీషియం పీస్ని, ఒక చిన్న పీస్ని తీసుకొని నేను టాంగ్స్ తీసుకొని నేను బున్సన్ బర్నర్ పెట్టి లేకపోతే మీరు క్యాండిల్ పెట్టి అయినా సరే బాగా కాల్చినట్లయితే మనకి దీపావళిలో వెన్న ముద్దలు కాల్చినప్పుడు ఎంత బాగా లైటింగ్ వస్తుందో అలా మనకి బాగా లైటింగ్ అనేది వస్తుందన్నమాట. అంటే ఈ మెగ్నీషియం అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో మండి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ కింద చూపించాను చూడండి, మెగ్నీషియం ఆక్సైడ్. అంటే మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మనకి మెటాలిక్ ఆక్సైడ్. ఈ మెటాలిక్ ఆక్సైడ్ని నేను ఏం చేశానంటే ఈ మెగ్నీషియం ఆక్సైడ్ని కొంచెం వాటర్లో డిజాల్వ్ చేసి నేను అప్పుడు రెడ్ లిట్మస్ పేపర్ని దాంట్లో పెట్టడం జరిగింది. అంటే రెడ్ లిట్మస్ పేపర్ పెట్టినప్పుడు బ్లూ కలర్లోకి మారింది. అంటే ఈ మెటల్ ఆక్సైడ్స్ వాటర్తో మనకి బేసెస్ని ఇస్తాయి అనే విషయం అర్థమైంది. అంటే మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఇన్ బేసిక్ నేచర్ అండ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ వాటర్ ఫార్మ్స్ బేసెస్ అనే విషయం మనం కన్ఫర్మ్ చేసుకున్నాము. అలాగే మెగ్నీషియం ఆక్సైడ్తో మనకి వాటర్ని మనం మిక్స్ చేసి మనకి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది మనకి బేస్ అనేది ఫామ్ అయింది. అది బేసిక్ నేచర్లో ఉందని కన్ఫర్మ్ చేసుకోవడానికి రెడ్ లిట్మస్ పేపర్ని పెట్టాం, మనకి బ్లూ కలర్లో మారింది. దట్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఇన్ బేసిక్ నేచర్. మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఇన్ బేసిక్ నేచర్. నౌ లెట్ us see the reaction of bases with non-metal oxides. ఇక్కడ మన నాన్ మెటల్ ఆక్సైడ్గా కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాం, బేస్గా కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. ఇది ఆల్రెడీ మన లాస్ట్ సెషన్లో టెస్ట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్కి మనం టెస్ట్ చేసేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని లైమ్ వాటర్లోకి పంపించినప్పుడు మిల్కీగా మారింది అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ లైమ్ వాటర్ అనేది ఈ సున్నపు తేట అనేది బేసు. ఈ బేస్లోకి కార్బన్ డైఆక్సైడ్ పంపించాం. కార్బన్ డైఆక్సైడ్ నాన్ మెటల్ ఆక్సైడ్. ఎప్పుడైతే సున్నపు తేటలోకి కార్బన్ డైఆక్సైడ్ పంపించామో ఈ బేస్లోకి నాన్ మెటల్ ఆక్సైడ్ పంపించామో సాల్ట్ ప్లస్ వాటర్, కాల్షియం కార్బోనేట్ అనే సాల్ట్ వాటరు ఫామ్ అయింది. చూడండి, calcium hydroxide plus carbon dioxide gives rise to calcium carbonate plus water. That is base
plus non-metal oxide gives rise to salt plus water. ఆల్రెడీ మన న్యూట్రలైజేషన్ రియాక్షన్ మోడల్లో ఉంది కదా, బేస్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్ కదా. అంటే ఇక్కడ మనకి నాన్ మెటల్ ఆక్సైడ్ యాసిడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఏ పదార్థం అయితే బేస్తో కలిసి న్యూట్రలైజ్ అవుతుందో దట్ ఈజ్ యాసిడ్. ఏ పదార్థం అయితే యాసిడ్తో కలిసి న్యూట్రలైజ్ అవుతుందో దట్ ఈస్ బేస్. గుర్తుపెట్టుకోండి, అంటే బేస్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. ఇక్కడ బేస్తో కలిసి నాన్ మెటల్ ఆక్సైడ్ సాల్ట్ ప్లస్ వాటర్ని ఫామ్ చేసింది కాబట్టి ఈ నాన్ మెటల్ ఆక్సైడ్కి యాసిడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని మనం కన్ఫర్మ్ చేసుకుందాం. దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ హ్యాస్ ఎసిడిక్ ప్రాపర్టీస్. అంటే కార్బన్ డైఆక్సైడ్కి ఎసిడిక్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. నాన్ మెటల్ ఆక్సైడ్ ఎగ్జిబిట్స్ ఎసిడిక్ ప్రాపర్టీస్. నాన్ మెటల్ ఆక్సైడ్ ఎగ్జిబిట్స్ acidic properties. Reaction of acids with metal oxides, reaction of bases with non-metal oxides ఇప్పుడు చూసాం. ఒకసారి రివైజ్ చేద్దాం. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్. MgO plus 2HCl gives rise to MgCl2 plus H2O. ఈ మెటల్ ఆక్సైడ్స్కి మనకి బేసిక్ నేచర్ ఉందనే విషయం మనకు అర్థమైంది. అలాగే రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్. నాన్ మెటల్ ఆక్సైడ్స్కి మనకి ఎసిడిక్ నేచర్ ఉందనే విషయం మనకు అర్థమైంది. ఈ నాన్ మెటల్ ఆక్సైడ్స్కి ఎసిడిక్ నేచర్ ఉంది కదా, వీటిని యాసిడ్స్తో రియాక్ట్ చేయించామనుకోమో నో రియాక్షన్ రాదు. అలాగే మనకి మెటల్ ఆక్సైడ్స్కి బేసిక్ నేచర్ ఉందనుకున్నాం కదా, మెటల్ ఆక్సైడ్ని మనం బేస్తో రియాక్ట్ చేస్తే రియాక్షన్ అనేది జరగదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఇన్ బేసిక్ నేచర్, నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఇన్ ఎసిడిక్ నేచర్. గుర్తుపెట్టుకున్న విషయం. అలాగే రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ యాసిడ్స్. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్, దట్ ఈస్ న్యూట్రలైజేషన్. ఓకే, చూడండి, యాసిడ్ ప్లస్ మెటల్ ఆక్సైడ్ సాల్ట్ ప్లస్ వాటర్. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. బేస్ ప్లస్ నాన్ మెటల్ ఆక్సైడ్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. చూడండి, మూడు ఈక్వేషన్స్ కూడా మూడిట్లో కూడా మనకి సాల్ట్ ప్లస్ వాటరే వస్తుంది. న్యూట్రలైజేషన్ రియాక్షన్ దగ్గరగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు తర్వాత పీరియాడిక్ టేబుల్ అని వస్తుంది. ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ, ఫోర్త్, ఇలా మనకి హారిజాంటల్గా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దీ ఎసిడిక్ క్యారెక్టరు మనకి పెరుగుతూ ఉంటుంది. అలాగే పైనుంచి కిందకు వచ్చి గ్రూపులో పైనుంచి కిందకి వెళ్ళే కొద్దీ కూడా బేస్ క్యారెక్టర్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీకు పీరియాడిక్ టేబుల్ వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని కంపేర్ చేసుకొని ఈ ఎసిడిక్ క్యారెక్టర్ బేసిక్ క్యారెక్టర్ అనేది ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎసిడిక్ ఆక్సైడ్స్ చూసాం, బేసిక్ ఆక్సైడ్స్ చూసాం. ఆల్రెడీ మనం ఎసిడిక్ ఆక్సైడ్స్ కార్బన్ డైఆక్సైడ్తో మనం చూసాం. అలాగే కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా ఎసిడిక్ ఆక్సైడ్స్ ఉన్నాయి. ఈ ఎసిడిక్ ఆక్సైడ్స్ అన్నీ కూడా మనకి ఈ CO2 ఇవన్నీ కూడా మనకి వాటర్తో కలిసి యాసిడ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. అలాగే బేసిక్ ఆక్సైడ్స్ అన్నీ కూడా వాటర్తో మనకి బేసెస్ అనేవి ఇస్తాయి. ఓకే, Na2O, CaO, K2O, MgO, CO, దీస్ ఆర్ ఆల్ బేసిక్ ఆక్సైడ్స్. ఓకే, అలాగే న్యూట్రల్ ఆక్సైడ్స్ H2O ఇవన్నీ మీరు లాటర్ క్లాసెస్లో ఇంటర్మీడియట్లో మీరు ఈ ఎంఫటిక్ ఆక్సైడ్స్, న్యూట్రల్ ఆక్సైడ్స్ గురించి మీరు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి మెటాలిక్ ఆక్సైడ్స్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ యొక్క నేచర్ అనేది చూసాము. న్యూట్రలైజేషన్ రియాక్షన్ గురించి కూడా ఈ సెషన్లో మనం చూసాము. థ్యాంక్ యూ చిల్డ్రన్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe the channel. Thank you.